హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నమస్తే. ఎలా ఉన్నారు? వన్ థింగ్ అండి, కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను రీల్ పెట్టాలనుకోవడం లేదు. ఎందుకంటే రీల్ పెట్టినా కూడా 1000 లైకులు రావాలంటే చాలా రౌండ్ తిరుగుతూనే వస్తున్నాయి. ఇలా మాట్లాడుతుంటే 1000 లైకులు రావడం లేదు. అందుకే నేను రీల్ పెట్టాలనుకోవట్లేదు. ఓకేనా? ఓకే, ఎప్పుడు నాకు నచ్చినప్పుడే పెడతాను, డైలీ పెట్టను. ఫస్ట్ థింగ్, 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను మీకు. మీరు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అంటారు, తెలుసా మీకు? అన్నీ ఉన్నా కూడా తినడానికి నోచుకోరు. బీపీలు, షుగర్లు, ఎన్నో రకరకాల రోగాలతో ఉన్నవాడు అన్నీ ఉన్నా కూడా తినలేరు, ఎంజాయ్ చేయలేరు. అలానే నా పరిస్థితి కూడా అలానే ఉంది. సో నా ఫాలోవర్స్ తప్పేమీ లేదులేండి. నేను బయటికి వెళ్ళి మంచి మంచి లొకేషన్స్ చూపించాలనుకున్నా, నాకు ఎవరు గైడెన్స్ చేసేవాళ్ళు లేరు. అలానే నేను నమ్మడం లేదు. మెయిన్ కొన్ని ఫ్రీ బస్ మీద డిపెండ్ అయ్యి మనం వెళ్ళకూడదు, కానీ కొంచెం మనకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, అవి కొద్దిగా మన ఖర్చు భరించేవాళ్ళు ఉంటే మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఇతర దేశాల్లో చూపించాలనుకున్నాను. బట్ అది నాట్ పాసిబుల్. వన్ థింగ్ అండి, ఈ మధ్య కులాల వ్యవస్థ గురించి చాలా మంది కొట్టుకుని చేస్తున్నారండి. అది తప్పు కదా. ఇప్పుడు కులాలు మతాలు అనేది వాళ్ళ వృత్తిని బట్టి కేటాయించారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం మన పెద్దలు. సో ఇతర దేశాల్లో కూడా కులాలు లేవు, మన భారతదేశంలో మాత్రమే కులాలు ఉన్నాయి. అయితే కులాల పేరు చెప్పడం, దూషించడం కూడా అది చాలా తప్పు. నీకు నచ్చితే వాళ్ళతో మాట్లాడు, లేకపోతే లేదు. వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతారు, అంతే కదా. నీకు నచ్చితే వాళ్ళ దగ్గర తినవు, లేకపోతే తినకు. అంతేకాని అలాగా కొట్టుకునిటం, నరుక్కోవడం, లేకపోతే కులాల పేరు చెప్పి తక్కువగా చూడడం, అది మానవత్వం లక్షణం కాదండి, పశు లక్షణం అది. సో మనం మనుషులేం కదా, మనకి నాలెడ్జి ఉంది, ఎంతో విజ్డమ్ ఇచ్చాడు భగవంతుడు. కానీ పశువులకి క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళం కాదు కదా, మనం గమనించాలి. అయితే ఏంటంటే ఇతర దేశాల్లో కూడా ధనికుడు పేదోడు తేడా మాత్రమే ఉంటుంది. సో పేదోడి దగ్గరికి నువ్వు వెళ్ళకు, నువ్వు తినకు. ఎందుకంటే మనం ఎవరైతే తక్కువ అనుకుంటామో వాళ్ళకి ప్రాపర్టీస్ ఉండవు ఎక్కువ శాతం. అండ్ ముత్తాతల తరం నుంచి భూములు ఇవేమి ఉండవు, కొంచెం పేదరికంలో ఉంటారు. అలాని మనం చులకనగా చేయకూడదు. సో అదనమాట. నేను ఎంత చెప్పినా కూడా ఈ కుల వ్యవస్థ మారదులేండి. విలేజెస్కి అయితే మరీ ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ మీకు తెలిసిన విషయాలే. పల్లెల్లో కూడా చాలా విపరీతంగా వాళ్ళని ఎక్కడో చివరిలో ఇల్లు కట్టడం ఫస్ట్ నుంచి వస్తున్నాయి ఆ సంప్రదాయకాలు అవన్నీ కూడా. సో ఇప్పుడు జనరేషన్కి మనం కొంత మార్చుకోవాలి, మారుతున్నారు. అండ్ దేవుడి పేరు చెప్పి కులాలని అస్సలు మనం బ్లైండ్ చేయకూడదు. దేవుడు నమ్మిన సేవకులు కూడా ఓసీకి కులానికి ఒక ప్రేయర్ అండి, ఒకే చర్చిలో. ఎస్సీ కులానికి ఒక ప్రేయర్ అండి. అది ఎంతవరకు కరెక్ట్? నేను వైజాగ్లో విన్నాను ఒక పాస్టర్ గారు చెప్పటం. సో నేను చూడలేదు, నేను విన్నాను ఆ ఏరియాలోనే. సో అలాంటి పరిస్థితి కూడా ఈ పాస్టర్స్లో ఉంది. సెకండ్ థింగ్, పని చేసుకునే వాళ్ళు వెళ్ళి ఆ యజమానునే అతి దారుణంగా చంపేశారండి. అదొక న్యూస్ చూశాను నేను. రైస్ కుక్కర్తో తలబాది. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎక్కడ ఇప్పుడు వెళ్ళి జైల్లో కూర్చున్నారు. సో చక్కని పని కల్పిస్తున్నారు. ఎందుకంటే ఒంటరి మహిళలు ఉండాలంటే భయం వేస్తుంది. ఆవిడ ఒంటరి మహిళేమి కాదు. సో నమ్మిన వాళ్లే తనకు క్రూరంగా, మానవత్వం లేకుండా ప్రవర్తించారు. అలాని ఎవరు నమ్మగలరు? ఎవరి మీద డిపెండ్ అవ్వగలరు? వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏదో వంటకి నీకు పని కావాలి, వంట పని కావాలి, వాళ్ళకి హెల్ప్ కావాలి, నువ్వు డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇచ్చేయి ప్రేమతో, అంతే కదండి. ఎంత మానవత్వం లేని మృగాలుగా తయారవుతున్నదంటే మన సమాజం, సొసైటీ. సో ఇంకొక విషయం అండి, ఈ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే చాలా విషయాలు కనబడుతూ ఉంటాయి.
చాలా అసలు నేను అవి సహించలేని విషయాలు అనమాట. సో మనం కొంతవరకన్నా అవేర్నెస్ రావాలి. ఈ వీడియో ద్వారా కొంతవరకన్నా తెలుసుకుంటారని నా ఈ చిన్న ప్రయత్నం. ఇలాంటివి చాలా ఉన్నాయి, మీకే తెలుసు, నాకన్నా ఎక్కువ రీల్స్లో ఎవ్రీథింగ్ కూడా షేర్ చేస్తున్నారు. సో అలాంటి మానవత్వం లేకుండా మనం ప్రవర్తించకూడదండి. దేవుణ్ణి ప్రక్కన పెట్టండి, దేవుణ్ణి నమ్ముకోమని నేను చెప్పట్లా. కొంచెం మానవత్వంతో, మానవ యొక్క నైజం ఏంటి? పశువులకి మనల్ని పోలిస్తే వాటికి నాలెడ్జీ లేదు, జ్ఞానం లేదు, నోరు లేదు, అవి గడ్డి తింటాయి. మనం ఎంతో నాలెడ్జీ ఉంది. చంద్రమండలానికి వెళ్ళి వస్తున్నాడు, అక్కడే స్థలాలు కొంటున్నాడు, అక్కడే ఏమంటారు బంగాళదుంపలు పండిస్తున్నారు కదా. ఎంత నాలెడ్జీ ఉంది మనుషులకి, ఇలా చెప్పుకుంటూ పోతే. సో మనం గమనించాలి, మనం తెలుసుకోవాలి ఎలా ప్రవర్తించాలో ఈ ప్రపంచంలో, ఈ సొసైటీలో మనకి. ఎందుకంటే మనకి నచ్చలేదా వాళ్ళతో దూరంగా ఉంది, అంతవరకే కానీ వాళ్ళ మీద దాడి చేయడం, హత్యా ప్రయత్నాలు చేయడం, ద్వేషించడం అవన్నీ తప్పండి. అది చెప్పడానికే ఈరోజు కొంత టూకీగా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను, పడ్డాను కూడా. ఓకే, థ్యాంక్ యూ.